రైతు సోదరులకు స్వాగతం. కృష్ణమ్మ జలకళ సంతరించుకుంది. 2 నెలల పాటు తీవ్రమైన కరువు పరిస్థితులున్న తాజాగా అతి భారీ ప్రాజెక్టులైనటువంటి శ్రీశైలం పూర్తిగా దాదాపుగా నిండిపోయిందని చెప్పాలి. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తివేయవచ్చు. తాజాగా శ్రీశైలంకి ఎగువ ప్రాంతాల నుంచి ఎంత ఫ్లడ్ వస్తూ ఉంది, నాగార్జున సాగర్కి ఎంత రిలీజ్ చేస్తూ ఉన్నారు, పోతిరెడ్డిపాడు, హంద్రినేవా, తెలంగాణ వైపు ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లో ఎప్పుడు ఆన్ చేయబోతా ఉన్నారు అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యామ్కి ఇప్పటికి కూడా ఎగువ ప్రాంతాల నుంచి 1,42,000 క్యూసెక్ల ఫ్లడ్ వస్తూ ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని గేట్లు ఎత్తివేయడం ద్వారా నారాయణపూర్కి రిలీజ్ చేశారు. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 15,000 క్యూసెక్ల ఫ్లడ్ కూడా నారాయణపూర్కి చేరుతూ ఉంది. మొత్తం మీద నారాయణపూర్కి 1,49,000 నుంచి 1,50,000 క్యూసెక్కుల పైగా వరద వచ్చి చేరుతా ఉంది. ఇక నారాయణపూర్ డ్యామ్ కూడా పూర్తిగా నిండిపోయింది. అక్కడ కూడా నీటిని నిల్వ చేసే అవకాశం లేదు కాబట్టి వచ్చిన వరద మొత్తాన్ని జూరాలకి నారాయణపూర్ నుంచి 1,50,000 క్యూసెక్కుల వరదని జూరాలకి రిలీజ్ చేశారు. ఇక జూరాలకి ఒకవైపు కృష్ణానది నుంచి మరొక వైపు భీమా నుంచి 1,04,000 క్యూసెక్ల వరద వస్తూ ఉంది. అక్కడ ఉజ్జయిని గుగోల్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది. తాజాగా సున్నా ప్రాజెక్ట్ నుంచి కూడా పెద్ద ఎత్తున వరద వచ్చి జూరాలకు చేరుతా ఉంది. మొత్తం మీద జూరాల నుంచి గేట్లు ఎత్తివేయడం ద్వారా 2 లక్షల క్యూసెక్లు, 11 ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 45,000 క్యూసెక్లు, మొత్తం మీద 2,45,000 క్యూసెక్ల ఫ్లడ్ శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగుల కెపాసిటీకి గాను తాజాగా 873 అడుగులకు వరద చేరింది. మనం వీడియో పెట్టే సమయానికి అది ఇంకొక అడుగైనా పెరగవచ్చు, 2 అడుగులైనా పెరగవచ్చు. ఇక డ్యాంలో నీటి నిల్వ మనం పరిశీలించినట్లయితే 212 టీఎంసీల కెపాసిటీలో డ్యాంలో ఇప్పటికే 160 టీఎంసీల వరద చేరింది. 24 అవర్స్లోనే 20 టీఎంసీల ఫ్లడ్ చేరింది. ఇంకా ఒక 50 టీఎంసీల ఫ్లడ్ కుషన్ ఉంది. అంటే ఇంకా 2.5 రోజులు, ఇంకా 3 రోజులు. రేపు సాయంత్రానికి దాదాపుగా 195 టీఎంసీలకు చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కి రిలీజ్ చేసే అవకాశం ఉంది. అధికారులు సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పటికే జూరాల కింద కెనాల్స్కి వాటర్ రిలీజ్ అయింది. భీమా లిఫ్ట్ పనిచేస్తుంది. కోయల సాగర్కి నీటిని విడుదల చేశారు. తాజాగా రాయలసీమకి పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తివేయడం ద్వారా నీటిని విడుదల చేశారు. ఎన్ని క్యూసెక్కులు విడుదల చేశారు అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు. ఇక హంద్రినేవా పంపులు కూడా నిన్న ఒకటి ఆన్ చేశారు. అది క్రమంగా పెంచుకుంటూ పోతారు. తెలంగాణ వైపు కూడా అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు పనిచేస్తూ ఉన్నాయి. తాజాగా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అవుతూ ఉంది. కుడిగట్టులో విద్యుత్ ఉత్పత్తి చేస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇక నాగార్జున సాగర్ కూడా పెద్ద ఎత్తున శ్రీశైలం నుంచి 45,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతూ ఉంది. నాగార్జున సాగర్లో ప్రస్తుతం 514 అడుగులకు వరద చేరింది. 148 టీఎంసీల ఫ్లడ్ ఉంది. అందులో ఒక 139 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, ఒక 10 టీఎంసీలు, 12 టీఎంసీలు హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలకి, నల్గొండ, ఖమ్మం జిల్లాలు తాగునీటి అవసరాలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక కుడికాలో కూడా తాగునీటి అవసరాల కోసం కొంత వాటర్ వినియోగించుకుంటున్నారు. రాబోయే 2 రోజుల్లో నాగార్జున సాగర్కి 2 లక్షల క్యూసెక్ల వరద చేరబోతా ఉంది. శ్రీశైలం గేట్లు ఎత్తివేయగానే నాగార్జున సాగర్కి ఎంత వరద చేరబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.